ఒకే రక్తం ఒకే మనుష్యుడు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. 16వ భాగం. మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ఏమిటంటే, గిరిజ సామ్రాజ్యం దగ్గరికి వచ్చి తన ఆవేశం, తన బాధ చెప్పుకుంది. కానీ సామ్రాజ్యం గిరిజను సపోర్ట్ చేయలేదు. తరతరాలుగా వస్తున్నదే నువ్వు ఫాలో కావాలమ్మా, అంతకు తప్ప మరో మార్గం లేదు అన్నది. గిరిజ అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇంతలోపల సత్యవతి మూలుగులు వినిపించాయి. పెద్ద పెట్టున అరుస్తున్నది. కర్ణ కఠోరంగా ఉన్నాయి. పురిటి నొప్పులు హృదయ విదారకంగా ఉన్నాయి. గిరిజ ఉండబట్టలేక వెళ్ళి చూసొస్తాను వదినా అన్నది. సామ్రాజ్యానికి పిచ్చెత్తినట్టుగా ఉంది. గిరిజ మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. ఆమెకి భయంగా ఉంది, ఏడుపొస్తోంది. నిద్ర మాత్రలు ఏమన్నా ఉన్నాయేమో అని పరుపు కింద తడివింది. కనిపించలేదు. కన్ననీళ్లు కారుస్తూ అలాగే ఉండిపోయింది సామ్రాజ్యం. ఏమిటో ఈ పిచ్చి గిరిజ అనుకుంది. సత్యవతికి పురుడు కష్టమైపోయింది. మంత్రసాని తన యావత్ శాయశక్తుల ప్రయత్నించి సాధ్యపడక చివరికి భయపడి లేడీ డాక్టర్కి కబురు చేయమంది. లేడీ డాక్టర్ వచ్చి చూసి అంతవరకు నిర్లక్ష్యం చేసినందుకు అందరినీ ముక్క చివాట్లు పెట్టింది. తర్వాత 1-2 ఇంజెక్షన్లు ఇచ్చి సెలైన్ పెట్టి హడావిడి చేసింది. చివరికి ఎలాగైతే మధ్యాహ్నం వేళ కాన్పయింది. పుట్టిన బిడ్డను చూస్తూనే గిరిజ కళ్ళు మూసేసుకుంది. నల్లటి శరీరం, చిన్న తల శరీరానికి తగినంత లేదు, స్పష్టంగా తెలియడం లేదు. శరీరం తీరులో కూడా సరిగ్గా లేదు. సహజత్వం అసలు లేదు. ముందు ముందు ఎలా తేలుతుందో కానీ. సత్యవతి పెనివిటి గోవిందరావు ఎప్పుడొచ్చాడో కానీ పుత్రోదయం అయినందుకు మహా సంతోషపడిపోతున్నాడు. బహుశా బారసాల ఆలోచనలు అప్పుడే అతనికి వచ్చేసినట్టున్నాయి. పుత్రుడు కదా. ఇల్లంతా మహా సందడిగా ఉంది. మొత్తానికి పురిటిల్లు, పురిటి వాసన. గిరిజకి ఆ వాతావరణంలో ఉండబుద్ధి కావడం లేదు. ఈ భూమి మీద 190 మంది తాము ఉంటున్న వాతావరణాన్ని ద్వేషిస్తూనే గడుపుతున్నారు. కానీ తప్పించుకునేందుకు మార్గాలు వెతుక్కోలేకపోతున్నారు. అలాగే జీవితాన్ని గడిపేస్తున్నారు. సరోజ నిన్ననే తన ఇంటికి వచ్చెళ్ళింది. అయినా ఆమెను చూడాలనిపించింది గిరిజకు. ఎందుకో వెళ్ళి వద్దామనుకుని చెప్పులు వేసుకుని బయలుదేరితే అమ్మ కనిపించింది. అమ్మ కనిపించేటప్పటికి, అమ్మ నేను సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంది. ఎక్కడికి ఈ వేళకాని వేళప్పుడు అని అడిగింది అనసూయమ్మ గారు. కూతురు ఎక్కడికో వెళుతుంటని చూసి, ఒకసారి సరోజ దగ్గరికి వెళ్ళొస్తానమ్మా అంది. ఎంత చదువుకున్న దానివైనా కాస్తన్న సిగ్గుండాలే బేబీ. ఇప్పుడే పెళ్ళయింది, ముచ్చటగా ఈ 3 రోజులు అసలు కదలకూడదు. నువ్వు పెళ్లి కూతురివి. ఊరంతా తిరుగుతుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు? గిరిజ ప్రయాణ సన్నాహాన్ని చూసిన సుభద్ర అక్కడికి వచ్చి అన్నది. ఈ 3 రోజుల కలాపాన్ని బహిరంగపరిస్తే సిగ్గులేదు కానీ బయట దొరికితే సిగ్గా అనుకుంది గిరిజ. ఆ మాటే సుభద్రతో అన్నది. బేబీ, మాటకు మాట చెప్పటం తెలివితేటలు కాదు. నోరు మూసు లోపలికి పో అని అనసూయమ్మ గారు గద్దించారు. నోరు మూసుకుని లోపలికి పోకపోతే అని మనసులోనే అనుకుంది. కానీ తల్లిని ఎదిరించడం ఇష్టం లేక లోపలికి వెళ్ళిపోయింది. ఏమిటో ఈ స్నేహాలనుకుంది. ఫ్యాన్ వేసుకుని పక్క మీద పడుకున్నాక, పెళ్లి కాకముందు ప్రతి ఆడపిల్లకు 1-2 ప్రాణ స్నేహితులుంటారు. పెళ్ళయ్యాక ఆ స్నేహాన్ని మర్చిపోవాలా అనుకుంది. అదోలా అనిపించింది. ఎంతో ప్రాణ స్నేహితులన్న వారి మీద కూడా ఒక్కోసారి అకారణంగా విరక్తి పుడుతుంది. ఏదో కాంప్లెక్స్ లాంటిది లోపల నుంచి వచ్చేస్తుంది. ఈ స్నేహాలు ఇదంతా మిచ్చ అనుకుంది ఒక్కోసారి. ఇంతలోపల మళ్ళీ సుందరం గుర్తుకొచ్చాడు. పొద్దుట్నుంచి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తప్పుకుని తిరుగుతున్నారు. తమకి అలాట్ చేసింది ఈ గది. ఈ గదిలోంచి ఆ గది, ఆ గదిలోంచి ఈ గదిలోకి తిరుగుతున్నారు. ఇది మరీ అన్యాయం. తనకు అన్నీ తెలుసు ఇలా అయిపోతుంది. అది బలహీనతో ఏదో కానీ గిరిజకు అర్థం కావటం లేదు. అమ్మో, మళ్ళీ రాత్రి మొదలైందనుకుంది గిరిజ గాబరాగా. అయితే సుందరం మాత్రం జబర్దస్తి చేయడం లేదు. బేబీ, పొద్దుటి నుండి ఏమీ తోచటం లేదు, పిచ్చిగా ఉంది.
ఎన్నోసార్లు నిన్ను పిలుద్దాం అనుకున్నాను, కానీ ఆగిపోయాను బేబీ అన్నాడు. ఎందుకు పోని పిలవాల్సిందిగా అన్నది గిరిజ. పిలిస్తే ఏం చేస్తావు? తెలియదు, బహుశా కబుర్లు చెప్తానేమో అన్నది. పోనీ ఇప్పుడు చెప్పు, తెల్లవార్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుందాం, చాలా టైం ఉంది కదా అన్నాడు. బావా, చెప్పమంటే కబుర్లు రావు, అవి వాటంతటవే రావాలన్నది గిరిజ. సుందరం నిట్టూరు పణుచుకున్నాడు. చివరికి నాతో సహజంగా కబుర్లు చెప్పలేని స్థితికి వచ్చావా బేబీ అన్నాడు. గిరిజ అతని ముఖం కేసి చూసింది. పైజామా లాల్చి వేసుకున్నాడు, ఉంగరాల జుట్టు, కానీ ఆ ముఖంలో కళ లేదు. దిగులుతో, విరక్తితో, వ్యధతో ఉన్నాడు. గిరిజకు అర్థమవుతోంది, సుందరం బావలో పెళ్ళి అయినప్పుడు పెళ్లి రోజున్నంత ఉత్సాహం కనిపించట్లేదు, ఆ రోజుల్లో ఉండే కొంటెదనం కనిపించట్లేదు. అతను కూడా నిరుత్సాహపడుతున్నాడని అంత మాత్రం అర్థం చేసుకోగలుగుతోంది గిరిజ. ఆ ముఖాన్ని స్పృశించాలని, జుట్టును ఎగదొయ్యాలని, ఆ మనిషికి దగ్గరగా కావాలని అలా భావాలే కలగట్లేదు గిరిజకు. మరి ఏం చేయగలదు? అసహజంగా, అస్పష్టంగా, అవ్యక్తంగా అలా కొంతసేపు గడిచిపోయింది. నీకు నిద్రస్తే పడుకో బేబీ, నేను కాసేపు చదువుకుంటానన్నాడు సుందరం. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టుగా మెల్లగా మంచం మీద చేరి గోడవైపు తిరిగి పడుకుంది గిరిజ. చాలాసేపు గడిచిపోయింది, కానీ గిరిజకు నిద్ర పట్టడం లేదు. గదిలో లైట్ అయితే వెలుగుతోంది, అతను ఏం చేస్తున్నాడో ఆమెకు తెలియడం లేదు. ఎప్పటికో లైట్ ఆరిపోయింది. ఎందుకో మరి బెడ్ లైట్ కూడా వేయలేదు. గదంతా చీకటిగా ఉంది. గిరిజ కళ్ళకి ఏమీ కనపట్టలేదు. పక్క మీద అలికడైంది. ఆమె గుండె గుబేలు మంది. పోనీ పోనీ ఎవరా అనుకుంది. దూరంగానే అతను మెదలకుండా పడుకున్నా. అంటే గిరిజ పక్కగా వచ్చి గిరిజను తాకకుండా పడుకున్నాడు. బెడ్ లైట్ కూడా ఎందుకు వేయలేదు? ఈ చీకట్లో ఏం చేస్తాడో అని గిరిజకు భయం వేసింది. తన రూపం అతనికి కనిపించకుండా ఉండటం కోసం కాబోలు. పోన్లే, ఇది మంచి పనేగా అనుకుంది. ఆశ్చర్యం, అతని రూపం, మనసు తనకి వికారంగా కనిపించలేదు. తనని చూసి అతను ఆకర్షణకు గురి అవుతున్నాడు. రక్తం ఒకటైన మనస్తత్వాల్లో ఎంత తేడా! ఎప్పటికో కానీ కలత నిద్ర పట్టింది గిరిజకు. కలలు, అందులోనే ఒక కళ, ఒక ఎడారి లాంటి ప్రదేశం. అక్కడ అందరూ మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు. వాళ్లకు సిగ్గు బిడియం లేకుండా, సభ్యత లేకుండా, ఒంటరిగా ఉన్నామని అనుకోకుండా, జ్ఞానం లేకుండా అందరూ శృంగారంలో మునిగి తేలుతున్నారు. ఆ ఎడారిలో గిరిజ ఎక్కడికో పరిగెడుతుంది. ఎటు చూస్తే అటు అన్నీ అవే దృశ్యాలు. కోపం వచ్చి అందరి ముఖాల్లోకి చూసింది. అందరూ ఒక్కలానే కనిపిస్తున్నారు గిరిజకు. ఆడ మొగ అన్న జంటలు ఒకేలా ఉన్నారు. ప్రేయసి ప్రియుల్లాగా లేరు, జంటల్లాగా లేరు. ఒకే రక్తం అనేక బిందువులుగా చిందినట్టుగా అనిపిస్తోంది వాళ్ళ ముఖాల్లో. గిరిజకు భయం వేసింది, చెమటలు పట్టాయి. వద్దు వద్దు అని కళ్ళు మూసుకుంది. మూసుకున్న అవే దృశ్యాలు. నో 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 అంటూ అరిచింది. గిరిజ కళ్ళు విప్పింది. ఇది కళ? అమ్మో, కళ ఎంత భయంగా ఉంది అనుకుంది. చీకటి కన్నా ఇప్పుడు బాగా భయం వేసినట్టు అనిపించింది. నెమ్మదిగా లేచి గోడ దగ్గరికి వెళ్ళి బెడ్ లైట్ వేసింది. మంచం మీద సుందరం మంచి నిద్రలో ఉన్నాడు. అతనికి దగ్గరగా నడిచి ముఖాన్ని సాధ్యమైన దగ్గరగా వంగి అతని వైపు పరిశీలనగా చూసింది గిరిజ. అలా చూసి చూసి సోఫా దగ్గరికి వెళ్ళిపోతూ, నేను కఠినురాలిని కాదు బావా, కానీ ఏం చేయను బావా, నువ్వు నా అత్త కొడుకువి తప్ప ఇంకా ఏ రకంగానూ నిన్ను ఊహించలేకపోతున్నాను బావా, మన్నించు బావా అని తనలో తానే గొణుక్కుంది. పెళ్ళి కాని శ్రీలక్ష్మికి పెళ్ళి జరిగి 20 రోజులవుతున్నా అక్కగారిని విడిచి వెళ్ళటం పడలేదు. అంటే శ్రీలక్ష్మి వచ్చింది, ఉన్నది. అది ఎలా? ఆ కుటుంబాలలో ఒకరు వచ్చినప్పుడు ఎవరింటికి వారు వెళ్ళాలన్న ఆలోచనలు కూడా ఉండవు. ఎవరెవరు ఎక్కడుంటారో కూడా అర్థం కాని పరిస్థితి. పగలంతా శ్రీలక్ష్మి అక్కగారి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పడంతో, ఇంట్లో ఉన్న మనుషులతో అటు ఇటు తిరగటంతోనే గడిచిపోయేది. రాత్రి పొద్దుపోయేదాకా నవలలు ఏమైనా చదువుకుని హాల్లో అనసూయమ్మ గారి పక్కన పడుకుని నిద్రపోయేది శ్రీలక్ష్మి. అంటే గిరిజ పెళ్ళికి వచ్చిన శ్రీలక్ష్మి అలాగే ఉండిపోయిందని అర్థం అన్నమాట. ఆ అమ్మాయికి కూడా
కన్యే కదా, ఆలోచనలు